తాజాంశాన్ని చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ పిఏ కేఎన్ఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం ముడుపుల కేసులో కేఎన్ఆర్ ను ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర కొద్దిసేపటి కిందటే మాజీ సీఎం పిఏ కేఎన్ఆర్ విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు మూడో రోజు ఆయన చేరుకోవటం. ఒకసారి కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే మద్యం ముడుపుల కేసులో సిట్ ఇప్పటి వరకు సుమారు 21 మందిని అరెస్ట్ చేశారు. అయితే మొత్తం 53 మంది నిందితులుగా చేర్చారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలకమైనటువంటి విషయాలను బయటికి వచ్చాయి. ఇందులో కేఎన్ఆర్ ఎవరైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేస్తున్నారో కేఎన్ఆర్ నాగేశ్వర్ రెడ్డి ఆయన కొన్ని ఆస్తులు కూడబెట్టారు మద్యం ముడుపులో నగదుతో అని విచారణలో బయటకు వచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో సిట్ విచారించే పనిలో ఉన్నారు. కొన్ని ప్రాథమికమైనటువంటి ఆధారాలు సేకరించిన క్రమంలో ఆయన్ను విచారణకు పిలిచారు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించినటువంటి సిట్ అధికారులు కేఎన్ఆర్ పలువురు బినామీ పేర్లతోటి తన ఆస్తుల్ని కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ అధికార ప్రతినిధిగా చేస్తున్నటువంటి శివశంకర్ రెడ్డి ఉన్నారని గుర్తించారు. దాంట్లో భాగంగానే శివశంకర్ రెడ్డి కూడా ఇటీవల నోటీసులు ఇచ్చి విచారించి కొన్ని విషయాలు రాబట్టారు. మరోసారి విచారణకు హాజరు కావాలని శివశంకర్ రెడ్డికి ఇచ్చారు. ఇందులో ఇటువంటి బినామీలకు సంబంధించిన వాటిల్లో అటు తిరుపతిలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఫ్లాట్, బెంగళూరులో ఫ్లాటు, మరోవైపు విజయవాడలో ఉన్నటువంటి ఒక ఫ్లాటు, దీంతో పాటుగా ఇటు రాంవరపాడు రింగ్ రోడ్డు వద్ద ఉన్నటువంటి ఒక కార్ల షోరూంలో వాటాను చేజిక్కించుకున్నారు. అతి తక్కువ ధర చెల్లించి వాటాను చేజిక్కించుకున్నారు అని సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. కొన్ని ఇందులో చూసుకున్నట్లయితే కేఎన్ఆర్ భార్య పేరిట కొన్ని ఆస్తులను తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు వాళ్ళు ఏ వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్లకు ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి నగదు ఎలా వచ్చింది అని విచారించే పనిలో ఉన్నారు. ఇటీవల చూసుకున్నట్లయితే ఈ విషయాలన్నీ బయటపడిన తరువాత మరోసారి విచారణకు రావాలని ఆదేశించడంతో పాటు ఇంకా ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయా, ఎవరెవరి పేర్ల మీద కొనుగోలు చేశారు, ఎవరెవరిని బినామీలుగా పెట్టుకున్నారు అనే విషయాలను పూర్తి స్థాయిలో సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు మనకి తెలుస్తుంది. మొత్తం మీద కేఎన్ఆర్ ఈరోజు విచారణలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కేఎన్ఆర్ పెట్టుబడులు పెట్టినటువంటి కార్ల షోరూమ్ ప్రతినిధిని కూడా పిలిచిన పరిస్థితి ఉంది. వాటితో పాటు ఇటు శివశంకర్ రెడ్డిని కూడా విచారించారు. శివశంకర్ రెడ్డిని విచారించిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లని కొంత పరిశీలించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళకు దొరికినటువంటి ఆధారాలలో కొన్ని కీలక విషయాలు బయటికి రాబట్టేందుకు కొంత ప్రత్యేక ప్రశ్నావళిని కూడా తయారు చేశారు అధికారులు. మొత్తం మీద ఈరోజు కేఎన్ఆర్తో పాటు పలువురు బినామీలు, అదేవిధంగా పలువురు వ్యక్తుల్ని కూడా ఇంకా విచారణకు రావాలని సిట్ ఆదేశించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొద్దిసేపటి కిందట వచ్చినటువంటి కేఎన్ఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారించే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎవరెవరికి నగదు వెళ్ళింది అనే విషయాలు కూడా కొంతమేర తెలుసుకునే అవకాశం అయితే మనకి కనబడుతుంది. పవిత్ర, కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.